పాత 2 వీడియోస్లో మనము కాంప్రహెన్సివ్ సెక్సువల్ ఎడ్యుకేషన్ గురించి, అంటే ఈ లైంగిక విద్య ఆవశ్యకత, ఏజ్ ఆఫ్ కన్సెంట్, సమ్మతి తెలిపే వయసు, బేసిక్ స్ట్రక్చర్ ఆఫ్ సెక్సువల్ ఎడ్యుకేషన్ కరికులం, అంటే ఈ లైంగిక విద్య యొక్క సిలబస్, బేసిక్ సిలబస్ ఏ విధంగా ఉండాలి అనే దాని గురించి మనం డిస్కస్ చేసినాం. ఈ వీడియోలో ఒక 3 మెయిన్ టాపిక్స్, అంటే ఈ లైంగిక విద్యలో ఇంక్లూడ్ చేయాల్సిన ఇంకో 3 టాపిక్స్ గురించి మనం డీప్గా డిస్కస్ చేద్దాం. ఒకటి సెక్సువల్ వల్నరబిలిటీ, మొదటిది ఏంటంటే లైంగిక దుర్బలత్వం అంటారు. రెండవది సెక్సువల్ ప్రిడేషన్, అంటే లైంగిక వేట, లేకపోతే దీన్ని ఇంకో విధంగా చెప్పాలంటే లైంగిక దోపిడీ అని కూడా అంటారు. ఇది రెండవది ఏంటిది, ఈ యొక్క లైంగిక దోపిడీ గురించి. మూడవది సెక్సువల్ గ్రూమింగ్, అంటే ఈ లవ్ లేదా ఇట్లా ప్రేమ పేరుతోటి ఇట్లా మోసం చేయడాన్ని సెక్సువల్ గ్రూమింగ్ అంటారు. ఈ మూడింటిని మనము పూర్తిగా ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. సో సెక్సువల్ వల్నరబిలిటీ అంటే నా వ్యక్తిగత అభిప్రాయం మేరకు లైంగిక సంబంధాలు అనేవి భార్యాభర్తల మధ్య ఉంటేనే సమాజం ఆరోగ్యంగా ఉంటుందని నా అభిప్రాయం. అయితే పబ్లిక్ హెల్త్, ఈ సోషియాలజీ అంటే సామాజిక శాస్త్రము, ఇక ప్రజా వైద్యం అంటే పబ్లిక్ హెల్త్ ప్రకారము వాట్ ఈజ్ సెక్సువల్ వల్నరబిలిటీ అంటే ఈ లైంగిక దుర్బలత్వం అంటే ఏంటిదంటే ఇట్ ఈజ్ అంటే ఇదొక ట్రిక్ అన్నట్టు. అంటే ఈ సెక్సువల్ ఎక్స్‌ప్లాయిటేషన్ అంటే ఈ లైంగిక దోపిడీకి ఎలా చేస్తారు, ఈ లైంగిక దోపిడీకి అనేది ఏ విధంగా ఉంటుంది అంటే ఈ ఆలోచనలు, ఈ లైంగిక దోపిడీ లేకపోతే సెక్సువల్ అబ్యూజ్ లేదా సెక్సువల్ హరాస్మెంటు, ఇవన్నీ ఈ సెక్సువల్ వల్నరబిలిటీ అంటే ఈ లైంగిక దుర్బలత్వం కిందకు వస్తాయి. అంటే వాట్ ఈజ్ సెక్సువల్ వల్నరబిలిటీ? ఈ లైంగిక దుర్బలత్వం అంటే ఏంటంటే ఇట్ ఐడెంటిఫైస్ పాపులేషన్ సచ్ యాస్ మైనర్స్ ఆర్ మార్జినలైజ్ గ్రూప్స్ దట్ ఆర్ అట్ హయ్యర్ రిస్క్ ఆఫ్ అన్వాంటెడ్ ఆర్ అన్డిజైరబుల్ సెక్స్ రిలేటెడ్ అవుట్కమ్స్. అంటే ఈ లైంగిక దుర్బలత్వంలో ఎవరుంటారు అంటే ఎక్కువగా మైనర్లు, అంటే లైంగిక విద్య మీద అవగాహన లేని వాళ్ళు మైనర్లు కావచ్చు. మ్యారేజ్ కమ్యూనిటీ అంటే పెళ్ళైన వ్యక్తులు కూడా, అంటే 18 ఏళ్ళు నిన్న వ్యక్తులు కూడా, మైనర్లనే కాదు 18 ఏళ్ళు నిన్న వ్యక్తులు, ముసలి వాళ్ళకు కూడా సరైన లైంగిక విద్య మీద సరైన అవగాహన లేకపోవడం వల్ల వీళ్ళు కూడా లైంగిక దుర్బలత్వంలో చిక్కుకొని ఉన్నారు. సో ఈ లైంగిక దుర్బలత్వంలో చిక్కుకోకుండా వీళ్ళు ఈ లైంగిక దుర్బలత్వం అనే ట్రాప్లో పడకుండా ఉండాలి అంటే మనకి సెక్స్ ఎడ్యుకేషన్, భారతదేశంలో లైంగిక విజ్ఞానం అనేది ప్రతి ఒక్కరికి అందించాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంది అనేసి నేను చెప్తున్నా. ఎందుకు ఈ సెక్సువల్ వల్నరబిలిటీకి ఒక ఉదాహరణ నేను చెప్తున్నా. ఏంటంటే ఇప్పుడు ఒక హయ్యర్ రిస్క్ ఆఫ్ అన్వాంటెడ్ ఆర్ అన్డిజైరబుల్ సెక్స్ రిలేటెడ్ అవుట్కమ్. ఈ లైంగిక దుర్బలత్వం వల్ల ఆ వ్యక్తికి కలిగే నష్టం ఏంటిదంటే అన్డిజైరబుల్ సెక్స్ రిలేటెడ్ అవుట్కమ్స్. సో ఈ అన్డిజైరబుల్ సెక్స్ రిలేటెడ్ అవుట్కమ్స్ అంటే ఈ శృంగారంలో పాల్గొనడం వల్ల ఎలాంటి నష్టాలు వస్తాయో మీకు 3 ఉదాహరణలు చూపెడతాను. ఒకటి ఆరోగ్యపరమైన సమస్యలు, ఒకటి ఎస్టీడీస్ అంటే లైంగికంగా సంక్రమించే వ్యాధులు, ఎయిడ్స్, హెచ్ఐవి లేకపోతే ఇంకేదైనా బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్, ఇలాంటి వాటిని ఒకటి సెక్సువల్ వల్నరబిలిటీ వల్ల లైంగికపరమైన జబ్బులు వచ్చే అవకాశం ఉంది. రెండోది ఏంటంటే దీనివల్ల ఈ సెక్సువల్ వల్నరబిలిటీ వల్ల అనవసరంగా సమస్యలను కొని తెచ్చుకోవడం అంటే ఈవెన్ హత్యలకు దారి చేసే పరిస్థితులు కూడా ఉన్నాయి. ఈ అక్రమ సంబంధాలు కానీ లేకపోతే ఈ ప్రేమ వ్యవహారాలు కానీ ఇంట్లో మనశ్శాంతిని మానసిక ప్రశాంతతను కోల్పోతారు. మెంటల్ హెల్త్ మీద కూడా, మూడోది ఏంటిది, ఇది మెంటల్ హెల్త్ మీద కూడా ఫిజికల్ హెల్త్ మీద ఇంపాక్ట్ చూపెడుతుంది. లైంగికమైన జబ్బులు ఫిజికల్ హెల్త్ మీద ఇంపాక్ట్ చూపెడితే ముఖ్యంగా మానసిక హెల్త్, మెంటల్ హెల్త్ మీద ఇంకా ఇంపాక్ట్ చూపెడతాయి. ఈ సంబంధాల వల్ల మీరు ఈ అనవసరమైన ఈ సెక్సువల్ వల్ల లైంగిక దుర్బలత్వంలో చిక్కుకొని అనవసరంగా ఇబ్బంది పడతారు. ఈ మానసిక యొక్క ప్రశాంతతను కూడా కోల్పోవడం జరుగుతుంది. ఉదాహరణకి ఏంటంటే ఒక అబ్బాయి అమ్మాయి రిలేషన్షిప్లో ఉండి వాళ్ళు వేధింపులకు గురయ్యి, ఇప్పుడు ఇద్దరు కన్సెంట్ తోటి ఉంటారు,
ఇద్దరు కన్సెంట్ ఇచ్చుకొని ఒక దగ్గర జరిగింది ఒక కేస్ స్టడీ మీకు చెప్తా. ఇద్దరు ప్రేమించుకున్నారు, కానీ ఇద్దరి మధ్యలో ఏదో చిన్న గొడవలు అయ్యి విడిపోయారు. సో ఇద్దరు ప్రేమించుకున్న వ్యక్తులు విడిపోయిన తర్వాత ఏం జరిగింది, ఒకరి మీద ఒకరు కక్ష పెంచుకొని ఏం జరిగిందంటే ఇక్కడ ఈ బాలబాలికల్లోనే కక్ష పెంచుకొని ఒక వ్యక్తి, ముఖ్యంగా షాబాద్ లాంటి ఘటనలో మనం చూసింది ఏంది అంటే మైనర్ బాలికని హత్య చేయడం జరిగింది. సో ఇట్లా ప్రాణాలు పోయే అవకాశం, హత్యకు లేకపోతే మన ఈ ఆర్థికంగా నష్టపోయే అవకాశం కూడా ఉన్నది. కాబట్టి ఈ సెక్సువల్ వల్నరబిలిటీలో మనం చిక్కుకోవద్దు అంటే మనకి ఏం కావాలి, లైంగిక విద్య అనేది మైనర్లకి అలాగే పెద్దవాళ్ళకు కూడా లైంగిక విజ్ఞానం అనేది అవసరం. రెండోది సెక్సువల్ ప్రిడేషన్. సో సెక్సువల్ ప్రిడేషన్ అంటే ఏంటంటే లైంగిక వేటగాళ్ళు అంటారు. అంటే మనకు వేటగాళ్ళు ఏం చేస్తారు, ఎక్కువ శాతం వేటాడి మాంసాన్ని వేటగాళ్ళు ఏం చేస్తారు, జంతువులను దేన్నో ఆహారం కోసం వేటాడతారు. అట్లనే ఈ సెక్సువల్ ప్రిడేటర్ సమాజంలో కూడా మనకి ఈ సెక్సువల్ ప్రిడేటర్స్ ఎదురవుతూ ఉంటారు. వాళ్ళ లక్ష్యం ఏంటంటే బాలబాలికల్ని కావచ్చు, లేకపోతే యవనంలో ఉన్న యవనస్తులు కావచ్చు, యవన స్త్రీలను కావచ్చు, ఎవరినో ఒకరిని వీళ్ళు ఏం చేస్తారు అంటే ట్రాప్ చేస్తారు. వీళ్ళని ఒక చేపకి ఎట్లయితే ఎరని ఏ విధంగా ఎరను చూపి ఎట్లయితే దాన్ని ఆ చేపను పట్టుకుంటారో అట్లా ఈ సెక్సువల్ ప్రిడేటర్స్ కూడా కొన్ని టాక్టిక్స్ వాడి లైంగికంగా మోసం చేస్తారు, లైంగిక దోపిడీ. సో సెక్సువల్ ఎక్స్‌ప్లాయిటేషన్ అని కూడా అంటారు. సో ఈ లైంగిక దోపిడీ ఎట్లా చేస్తారు అంటే వాళ్ళని నమ్ముతారు. ఆ వ్యక్తి యొక్క నమ్మకాన్ని వీళ్ళు ఏం చేస్తారు, ఈ సెక్సువల్ ప్రిడేటర్స్ ఏం చేస్తారంటే సెక్సువల్ ప్రిడేటర్స్ అన్నాం, ఈ లైంగిక వేటగాళ్ళను, వీళ్ళ పని ఏం లేదు. ఇక ఆ బాలబాలికలను బాలురైనా బాలికలైనా ఎట్లా చూస్తారంటే వాళ్ళు సెక్సువల్ ఆబ్జెక్టులుగా అంటే లైంగిక వస్తువులుగా వాళ్ళు చూసుకుంటారు. వాళ్ళకంటే ఒక వ్యక్తిత్వం ఉందనేది మర్చిపోయి లైంగిక వస్తువులుగా వాళ్ళు చూసుకొని అనవసరమైన చిక్కులోకి పడతారు. అంటే ఈ సెక్సువల్ ప్రిడేటర్ బిహేవియర్ అనేది మంచిది కాదు. ఎందుకంటే దీంట్లో ఇద్దరు వ్యక్తుల మధ్య అసలు ఎలాంటి శ్రేయస్కరమైన బంధమే కాదు అసలు. ఈ సెక్సువల్ ప్రిడేటివ్ లవ్ అని అంటారు. సెక్సువల్ ప్రిడేటివ్ లవ్, ప్రేమ అని పేరు పెడతారు, కానీ అసలు ఈ యవ్వనంలో కలిగే ఆకర్షణలు అనేవి సహజం. ఈ సహజ ఆకర్షణ నుంచి ఎలా బయటపడాలనేది కూడా మనకి లైంగిక విద్య ద్వారా మైనర్లకేంది, పెద్ద వ్యక్తులకేంది అందరికీ మనం తెలియజేయాల్సిన అవసరం ఉన్నది. సో ఇక్కడ చూసుకున్నట్లయితే ఈ సెక్సువల్ ప్రిడేషన్ బిహేవియర్ అనేది మనము ఈ మూడో టాపిక్ సెక్సువల్ ప్రిడేషన్ అంటే ఈ లైంగిక వేట, అసలు ఈ లైంగిక వేటగాళ్ళు ఎట్లా ఉంటారు, ఏ విధంగా ఉంటారు, లేకపోతే ఈ లైంగిక దోపిడీ అంటే ఈ లైంగిక అవసరాల కోసం, కేవలం ఈ లైంగిక అవసరాల కోసం వ్యక్తులు సమాజంలో ఎట్లా మోసపోతారు, వ్యక్తులు ఈ బాలబాలికలు ఎలా మోసపోతారు, లేకపోతే పెద్ద వ్యక్తులైనా సరే పెళ్ళైన వాళ్ళు ఎలా మోసపోతారు, పెళ్ళి కాని వాళ్ళు ఎలా మోసపోతారు, వృద్ధులు ఎలా మోసపోతారు, హనీ ట్రాప్లు, ఇట్లా వీటన్నిటినీ మనము ఈ సెక్సువల్ గ్రూమింగ్లో మనం తెలుసుకుందాం. సో ఈ సెక్సువల్ గ్రూమింగ్లోనే అంటే ఏంటంటే ఈ సెక్సువల్ గ్రూమింగ్ అంటే ఏం లేదు, ఒక వ్యక్తి యొక్క నమ్మకాన్ని మనకి ఏం చేస్తారు ఫస్ట్. సో దీన్ని నేను ఈ సెక్సువల్ గ్రూమింగ్ని లవ్ అని కూడా అంట. సో సైకలాజికల్గా మీరు నన్ను తప్పుపట్టిన ఈ సెక్సువల్ గ్రూమింగ్ని నేను ఏమని అంటే లవ్ అని కూడా అంట. ప్రేమ పేరుతోటి మోసం చేస్తారు కదండి, సో దాన్ని సెక్సువల్ గ్రూమింగ్ కూడా అని కూడా అంటారు. ఏం చేస్తారంటే ఒక వ్యక్తి నమ్మకాన్ని ఫస్ట్ వాళ్ళ నమ్మకాన్ని పొందుకుంటారు. వాళ్ళ నమ్మకాన్ని పొందుకున్న తర్వాత వాళ్ళ ఫస్ట్ స్ట్రాటజీ సెక్సువల్ గ్రూమింగ్లో ఈ సెక్సువల్ ప్రిడేటర్స్ యొక్క అంటే ఈ యొక్క లైంగిక దోపిడీ చేయాలనుకున్న వాళ్ళు ఏం చేస్తారంటే ఫస్ట్ వాళ్ళ నమ్మకాన్ని పొందుకుంటారు. రెండోది ఏంటంటే వాళ్ళు ఫస్ట్ ఇతరుల నుండి వేరు చేస్తారు. ఇతరుల నుండి వేరు చేస్తారు అంటే సమాజం నుండి, కుటుంబం నుంచి వేరు చేస్తారు, స్నేహితుల నుండి వేరు చేస్తారు. ప్రేమ పేరుతోటి, ఒక విధంగా చెప్పాలంటే ప్రేమ పేరుతోటి నేను చాలా ఇష్టపడుతుంది వస్తే చనిపోతే ఏదో ఒక మాయమాటలు చెప్పి ఏం చేస్తారంటే వాళ్ళు వాళ్ళు ఫస్ట్ నమ్మకాన్ని పొందుకుంటారు. నమ్మకాన్ని పొందుకున్న తర్వాత రెండో స్ట్రాటజీ ఏంటంటే వాళ్ళది ఇతరుల నుండి వేరు చేస్తారు, కుటుంబం నుంచి, స్నేహితుల నుండి, నమ్మకస్తుల నుండి దూరం చేస్తారు. వేరు చేసిన తర్వాత లైంగిక దోపిడీకి గురి చేస్తారు. వాళ్ళ ఫైనల్ టార్గెట్ ఏంది, లైంగిక దోపిడీకి. సో ఆ ఫైనల్ టార్గెట్ ఏంటంటే లైంగిక దోపిడీకి వాళ్ళని వాళ్ళ యొక్క బాలబాలికలను కావచ్చు, లేకపోతే ఆ వ్యక్తుల్ని పెళ్ళి కానీ పెళ్ళి కాకపోతే ఆ లైంగిక దోపిడీకి వాళ్ళ లక్ష్యమే. ఈ లైంగిక వేటగాడి యొక్క లక్ష్యం ఏంది, సెక్సువల్ గ్రూమింగ్లో అతని యొక్క పని ఏంది అంటే లైంగిక దోపిడీ చేసుకోవాలి. ఈ లైంగిక దోపిడీ పేరుతోటి
మనకి ఒక విధంగా లైంగిక వేధింపులతోటి ముందుకు రాడు ఈ వ్యక్తి. సో మనకి లైంగిక వేధింపులతోటి ఈ సెక్సువల్ ప్రిడేటర్స్ని కనిపెట్టడం చాలా కష్టం. అంటే ఈ లైంగిక దోపిడీదారులని గుర్తించడం చాలా కష్టం. ఎందుకంటే వీళ్ళు ప్రేమ పేరుతోటి కపటత్వంతో మనం ముందుకు వస్తారు. సో వాళ్ళు ఏంది డైరెక్ట్ లైంగిక వేధింపులు పాల్పడరు. వీళ్ళ లక్ష్యం ఏంది? వీళ్ళ లక్ష్యం లైంగిక దోపిడీ చేయాలి. కాబట్టి ఆ దోపిడీకి తగ్గట్టు ఒక కుట్ర కోణంలో మీ ముందుకు వస్తారు. ఎట్లా? ఈ లైంగిక దోపిడీకి పాల్పడే ముందు వీళ్ళు ముఖ్యంగా పిల్లలు కావచ్చు, యువత వాళ్ళ యొక్క నమ్మకాన్ని, ఆత్మవిశ్వాసాన్ని వీళ్ళు పొందుతారు. వీళ్ళు నేరస్తులు, నేరం స్వభావం గల వాళ్ళు. వీళ్ళని ఎట్లా కనిపెట్టాలో కూడా మనకి ఈ సెక్స్ ఎడ్యుకేషన్ పాఠ్యపుస్తకాల్లో, లైంగిక విద్య పాఠ్యపుస్తకాల్లో బాలబాలిక తెలియజేయాలి. ఫస్ట్ ఏం చేస్తారు? నమ్మకాన్ని, ఆత్మవిశ్వాసాన్ని పొందేందుకు వీళ్ళు ఏం చేస్తారు? ఒక క్రమబద్ధమైన టెక్నిక్స్, అంటే మ్యానిపులేషన్ టెక్నిక్స్, అంటే వాళ్ళని లోబర్చుకోవడం కోసం ఒక క్రమబద్ధంగా ఒక ప్లాన్ అంటూ, ఒక ప్రీ ప్లాన్, ఒక రోడ్ మ్యాప్ వేసుకుంటారు. ఆ రోడ్ మ్యాప్లో మనకి ఏం చేస్తారో ముందే చెప్పుకున్నాం. ఫస్ట్ ఏం చేస్తారంటే నమ్మకాన్ని, ఆత్మవిశ్వాసాన్ని పొందుకుంటారు. సో ఇది ఆన్లైన్ ద్వారా. సో ఆన్లైన్ ద్వారా సెక్సువల్ గ్రూమింగ్ ఉంది, ఫిజికల్ సెక్సువల్ గ్రూమింగ్ ఉంది. సో ముఖాముఖి అంటే డైరెక్ట్ మన ఫేస్ టు ఫేస్ జరుగుద్ది. మనకి ఈ ఆన్లైన్ ద్వారా ఎక్కువ, ఈ డిజిటల్ యుగంలో ఆన్లైన్ ద్వారా కూడా మోసపోతున్నారు. మైనర్ బాలబాలికలు ఆన్లైన్ ద్వారా మోసపోతున్నారు. రెండోది ఆఫ్లైన్ ద్వారా కూడా ఈ మిత్రుల ద్వారానో, లేకపోతే కాలేజీలను, స్కూళ్ళను, లేకపోతే ఈ యొక్క నేబర్హుడ్లను, ఇట్లా మన తెలిసిన రక్త సంబంధికుల దగ్గరను, ఇట్లా వరుసైన వాళ్ళ దగ్గర కూడా మనకేం జరుగుతుంది? లైంగిక దోపిడీకి గురవుతున్నారు. సో ఈ సెక్సువల్ గ్రూమింగ్లో ఏం చేస్తారంటే ఫస్ట్ చెప్పినా కదా, నమ్మకాన్ని పొందుకోవడం కోసం ఒక బంధాన్ని ఏర్పాటు చేసుకుంటారు. ఫస్ట్ ఫ్రెండ్షిప్ లేకపోతే దేంతో స్టార్ట్ అయ్యి ప్రత్యేకమైన శ్రద్ధ వహిస్తాడు, బహుమతులు ఇస్తాడు, లేకపోతే మీకు సహాయం చేస్తున్నట్టు నటించి మీ నమ్మకాన్ని గెలుచుకుంటారు. ఫస్ట్ ఏం చేస్తారు? ప్రత్యేకమైన శ్రద్ధ, ఓవర్ అటెన్షన్ చూపెడతారు. ఫస్ట్ ఏం చేస్తారంటే ఓవర్ అటెన్షన్ చూపెడతారు. మీతో ఒక బంధాన్ని ఏర్పరిచి ఇదే ఫ్రెండ్షిప్ ద్వారానో, లేకపోతే ఇంకో ద్వారా వాళ్ళ మీ ఫ్రెండ్స్ ద్వారా కావచ్చు, లేకపోతే బాలబాలికల యొక్క మిత్రుల ద్వారా కావచ్చు, బాలబాలికల కుటుంబం ద్వారా కూడా పరిచయాన్ని ఏర్పాటు చేసుకుంటారు. ఫస్ట్ ఏం చేస్తారంటే బంధాన్ని ఏర్పరచుకుంటారు. సో ఆ బంధాన్ని ఏర్పరచుకోవడం దేనికి? నమ్మకాన్ని పొందుకుంటారు, బహుమతులు ఇస్తారు, ప్రత్యేకమైన శ్రద్ధ చూపించడం, సోషల్ మీడియాలో ఫాలో అవ్వడం కావచ్చు, సోషల్ మీడియాలో చాటింగ్ చేయడం కావచ్చు, లేకపోతే ఫోన్ల ద్వారా మాట్లాడడం కావచ్చు, లేకపోతే కాలేజీలో, స్కూల్లో, మిగతా ప్రదేశాల్లో ఎక్కువ శ్రద్ధ చూపించడం, బహుమతులు అందించడం, లేకపోతే మీకు సహాయం చేయడం, ఇవన్నీ చేసి మీ నమ్మకాన్ని పొందుకుంటారు. కుటుంబంతో పరిచయం కూడా. ఇంకా కొంతమంది నేరస్తులు ఏం చేస్తారంటే ఈ సెక్సువల్ ప్రిడేటర్స్, ఈ లైంగిక దోపిడీదారులు ఏం చేస్తారు అంటే కుటుంబం, తల్లిదండ్రులతోటి, అన్నదమ్ములు అంటే అక్క, చెల్లి, అన్న, తమ్ముడు వీళ్ళతోటి కూడా సన్నిహితంగా ఉండి మేము చాలా మంచివాళ్ళం అని నిరూపించుకుంటారు. మంచివాళ్ళం అన్నట్టు ఒక ఏమంటారంటే మేము చాలా మంచి వాళ్ళము అన్నట్టు ప్రదర్శిస్తారు, మంచితనాన్ని ప్రదర్శిస్తారు. కానీ వాళ్ళు మంచి వాళ్ళు కాదు. ఈ లైంగిక దోపిడీ ద్వారా ఏంది? అతి మంచిని ప్రదర్శిస్తారు. వాళ్ళ లక్ష్యం ఏంది? లైంగిక దోపిడీ. అంటే వాళ్ళకి కావాల్సింది ఏంది? లైంగికంగా మిమ్మల్ని దోపిడీ చేయాలి. బాలబాలికలను కావచ్చు, ఇంకా ఇతరుల పెద్దవాళ్ళని ఎవరినైనా సరే ఈ లైంగిక దోపిడీకి వాళ్ళు ఏం చేస్తారంటే సెక్సువల్ గ్రూమింగ్లో ఏం చేస్తారు? నమ్మకాన్ని కూడబోదు అవసరమైతే కుటుంబంతో పరిచయం కూడా పెంచుకోవడానికి ప్రయత్నం చేస్తారంట. ఎక్కువ శాతం కుటుంబంతో పరిచయం పెంచుకోరు, కానీ కుటుంబంతో పరిచయం కూడా పెంచుకోవడానికి ప్రయత్నం చేస్తారు. రెండోది గోప్యత, అంటే మీ కుటుంబం నుంచి వేరు చేయడం. ఇందాకనే అనుకున్నాం మనం ఏం చేస్తాం? ఇతరుల నుండి వేరు చేయడం. ఇతరులు అంటే కుటుంబంలో స్నేహితుల నుండి, వీళ్ళ నుండి వేరు చేస్తారని చెప్పుకున్నాం. సో మూడో స్టేజ్ ఏంది? వాళ్ళని దూరం చేస్తారు, గోప్యతను కోరుకుంటారు. ఏమంటారంటే మన ఇద్దరి మధ్య మన ప్రేమ ఉండాలి, ఎవరికి తెలియొద్దు అని చెప్పి నమ్మిస్తాయి. రహస్యాలు, మన రహస్యం ఇంకెవరికి తెలియవద్దు అన్నట్టు బాలబాలికలు ప్రలోభ పెడతారు. బాలబాలికలు ఎవరో ఒకరు, బాలుడు కావచ్చు, బాలికలు కావచ్చు, ఇద్దరిని జెండర్ న్యూట్రల్గా నేను మాట్లాడుతున్నాను. ఈ జెండర్ న్యూట్రల్గా ఎవరైనా సరే, బాలికైనా అనొచ్చు, బాలుడైనా అనొచ్చు, ఏమని గోప్యంగా ఉంచాలి, మన బంధం ఎవరికి తెలియవద్దు, నువ్వు వీళ్ళతోటి మాట్లాడొద్దు అంటే ఇతరుల నుండి వేరు చేయడం. అంటే వాళ్ళ సత్సంబంధాలు ఎవరైతే ఉంటారో వాళ్ళ నుండి వేరు చేసి గోప్యంగా ఉండాలి. అంటే సీక్రెసీ. వాళ్ళు ఏం కోరుకుంటారు? వ్యక్తిగతంగా ఇది మన ఇద్దరి మధ్య ఉండాలి అని నమ్మిస్తూ రహస్యాలను ఎక్కువగా సీక్రెట్ చాట్స్ని కోరుకుంటారంట. ఈ రెండు సీక్రెట్ చాట్స్ తర్వాత మనకి మిమ్మల్ని అందరినీ వేరు చేశారు. మరి వాళ్ళ టార్గెట్ ఏంది? లైంగిక దోపిడీ. చివరిగా వాళ్ళు కోరుకున్నది ఏంది? ఇతరుల నుండి వేరు చేసి దోపిడీకి గురి చేయడమే కదా. సో ఇతరుల నుండి అంటే కుటుంబం నుండి, నమ్మక స్నేహితుల నుండి. మన స్నేహితులు కూడా చెప్తారు, అదే వాడు చెడ్డోడే, వాడు ఇట్లా. వారి స్నేహితులు కూడా చెప్తారు అమ్మాయి చెడ్డది, లేకపోతే అబ్బాయి చెడ్డ వ్యక్తి, అబ్బాయితో తిరగకు, అవసరం మనకి ఈ వయసులో అని చెప్పేసి అమ్మాయినా అబ్బాయినా సలహాలు ఇస్తే మీరు
పట్టించుకోరు. మీరు మా బంధాన్ని వేరు చేయాలని చూస్తున్నారు అన్నట్టు వీరు అసలైన మంచి చెప్పే వ్యక్తుల్ని ఇలాంటి స్టేజ్లో ఈ సెక్షువల్ గ్రూమింగ్లో ఈ లైంగిక దోపిడీ ద్వారా మాటలేని అమ్మాయిలు కానీ అబ్బాయిలు కానీ వాళ్ళ అమ్మ నాన్నకు కానీ వాళ్ళ స్నేహితులకు కానీ నమ్మకస్తుల నుండి దూరం అవుతారు. దూరమైన తర్వాత ఏం జరుగుద్ది? హద్దులు దాటడం. క్రమంగా వీళ్ళు ఏం చేస్తారు అంటే బాలబాలికలు కావచ్చు ఎవరైనా సరే ఈ సెక్సువల్ గ్రూమింగ్లో అంటే లైంగిక దోపిడీదారులు ఏం చేస్తారంటే మనం బాధితులను ఎందుకంటే ఇక్కడ వాళ్ళ లక్ష్యం ఏంది? లైంగిక దోపిడీ. కాబట్టి ఏం చేస్తారు? బాలబాలికలను ప్రలోభాలకు గురి చేసి వ్యక్తిగత హద్దులు దాటుతారు. వ్యక్తిగత హద్దులు దాటి మ్యానిపులేషన్ ద్వారా వ్యక్తిగత హద్దులు దాటి ఈధర్ బెదిరించి ఇప్పుడు వ్యక్తిగత హద్దులు దాటడం అంటే ఏంది? ఒక విధంగా చెప్పాలంటే ఓపెన్గా చెప్పాలంటే ముద్దుతోటి మొదలు పెడతారు. హగ్ అంటారు, చేతి మీద ముద్దు అంటారు, నుదుటి మీద ముద్దు అంటారు. ఇట్లా ముద్దులతోటి ఇట్లా మొదలైన ఈ సంబంధం అనేది తర్వాత ఒక ముద్దులతోటి మొదలైన సంబంధం ఒక కన్సెన్సువల్ సెక్స్ లాగా మారుతుంది. అంటే సమ్మతితో కూడిన శృంగారం లాగా అనిపించినప్పటికీ సమ్మతితో కూడిన శృంగారం అనిపించినప్పటికీ ఇక్కడికి ఏం జరుగుద్ది అంటే తర్వాత మీరు ఒక్కసారి మీరు సమ్మతి తెలిపితే తర్వాత ఏం చేసుకోరు? మిమ్మల్ని బెదిరించో మిమ్మల్ని లొంగ తీసుకోనో ఏం చేస్తారు? మిమ్మల్ని భయభ్రాంతులకు గురి చేసి భావోద్వేగపరంగా బ్లాక్మెయిల్ చేయడం చేస్తారు. అయిపోయింది, లైంగిక దోపిడీ అయిపోయింది. ఆ టార్గెట్ అనేది రీచ్ అయింది. ఇప్పుడు ఈ సెక్సువల్ ప్రిడేటర్ ఏంది? సక్సెస్ సాధించాడు. ఈ బాలబాలికల్లో లేకపోతే ఈ టీనేజ్ లవ్ అని దీనికి ఒక పేరు, కానీ ఇది టీనేజ్ లవ్వే కాదు. చెప్తున్నాను, ప్రేమలో అనేది మీకు ఇవ్వడం తప్ప తీసుకోవడం. ప్రేమ అనేది నేను ఎంకరేజ్ చేయను. ఎందుకంటే ప్రతి వ్యక్తికి ఈ ప్రేమ చేయబట్టే ఇప్పుడు పెళ్ళి తర్వాత అక్రమ సంబంధాలు అనేవి వీటి వల్ల ఎక్కువ అవుతున్నాయి. ఈ ప్రేమలు అనేవి మన భారతీయ ఎన్విరాన్మెంట్కి ఈ వెస్ట్రన్ స్టైల్ అంటే పాశ్చాత్య దేశాల లెక్క ప్రేమించుకోవడాలు ఇవి అంత సెట్ కావనేది నా వ్యక్తిగత అభిప్రాయం. ఇట్లా హద్దులు మీరి మన లైంగిక దోపిడీ చేసిన తర్వాత కూడా బాధితులను లొంగ తీసుకొని అంటే బ్రేకప్ లాంటివి ఇక్కడ మీరు సహజంగా జరగవు. ఇప్పుడు ఇద్దరి మధ్య తర్వాత అభిప్రాయ భేదాలు వస్తాయి అనుకుందాం. బాలబాలికల మధ్య ప్రేమ ఈ గీమ అనుకుంటాం కదా. తర్వాత ఆ అభిప్రాయ భేదాలు వచ్చినా వాళ్ళని ఏం చేస్తారంటే ఆ టైంలో ఒక్కసారి మీరు సమ్మతి తెలిపితే, ఈ సమ్మతి అనేది చెప్పినా కదా ప్రలోభాలకు గురైంది. ఈ సమ్మతి అనేది ఏంది? లొంగ తీసుకున్నారు. ఈ సమ్మతి అనేది మీరు ఎట్లా ఇచ్చినారు అంటే మీకు తెలియకుండా ఇచ్చారు. అంటే ఈ లైంగిక విద్య లేకపోవడం వల్ల మీరు ఒకరికి బలిపశువుగా చిక్కుకున్నారు. ఇప్పుడు ఈ బలిపశువుగా చిక్కుకోవడం వల్ల మిమ్మల్ని బెదిరించి మిమ్మల్ని లొంగ తీసుకొని తర్వాత మిమ్మల్ని సెక్సువల్గా మిమ్మల్ని మానసికంగా కావచ్చు, సెక్సువల్గా కావచ్చు, ఫిజికల్గా కానీ మిమ్మల్ని ఇబ్బందులకు గురి చేస్తారు. ఈ సెక్సువల్ గ్రూమింగ్ గురించి కూడా వయసుకు తగ్గట్టు వయసుకు తగ్గట్టు పిల్లలకు పాఠాలు బోధించాలి. సెక్సువల్ ఎడ్యుకేషన్లో లైంగిక విద్యలో ఇది చాలా సెక్సువల్ గ్రూమింగ్ గురించి మీరు ఒక స్టోరీ బుక్ రాసినా తప్పలేదు. అట్లా పరిచయం చేయాలి. ఈ ఆన్లైన్ గ్రూమింగ్ అని కూడా చెప్పిన కదా. సెక్సువల్ గ్రూమింగ్ రెండు రకాలుగా, ఫిజికల్ అంటే ఏంది? ముఖాముఖి ఫేస్ టు ఫేస్ జరిగే. ఆన్లైన్లో జరుగుతాయి. సోషల్ మీడియా, గేమింగ్ యాప్స్, చాటింగ్ యాప్ల ద్వారా వాళ్ళు బాలబాలికలను ఆకర్షించి వ్యక్తిగత లేదా సభ్యకరమైన ఫోటోలను సేకరిస్తారు. మీరు అట్లా పంపండి, ఈ ఫోటోలు పంపండి, ఆ ఫోటోలు హాయ్ అంటారు, మంచిగా ఉన్నారు అంటారు, ఇట్లా మిగతా అన్నీ చెప్పేసి చేయడం జరుగుతుంది. మనం ఇట్లా మరి వీటన్నిటి నుంచి జాగ్రత్త పడాలంటే మనకేం తెలియాలి? మళ్ళీ చెప్తున్నా. ఈ సెక్సువల్ ప్రిడేషన్ నుంచి మనల్ని మనం కాపాడుకోవాలి అన్నా, ఈ లైంగిక దోపిడీ నుంచి మనల్ని మనం కాపాడుకోవాలన్నా, ఈ లైంగిక దుర్బలత్వం నుంచి మనల్ని సెక్సువల్ వల్నరబిలిటీని మన నుంచి మనం కాపాడుకోవాలన్నా, లేదా ఈ సెక్సువల్ ఎక్స్‌ప్లాయిటేషన్ నేను ఏ విధంగా మాట్లాడినా సెక్సువల్ హెరాస్మెంట్ ఏమంటారు, లేకపోతే మీరు సెక్సువల్ అబ్యూస్ అనుకున్నా ఇట్లా వీటన్నిటి నుంచి మనము దూరంగా అంటే వాటి నుంచి మనల్ని మనం కాపాడుకోవడానికి మనకేం కావాలి అంటే లైంగిక విద్య అనేది ఎంతో అవసరం. లైంగిక విద్య అనేది చాలా అవసరం. అట్లనే ఒకవేళ మీకు ఏమైనా ఇబ్బంది అనిపిస్తే ఒకవేళ మీరు ఏం చేయాలంటే చట్టం ముందుకు రావాలి. రైట్, మీ టీచర్లకి బాలబాలికలు ఇవన్నీ ఎప్పుడు చెప్తే వాళ్ళకి బాలబాలికలు అర్థమయ్యి వాళ్ళు ఏం చేస్తారు, వాళ్ళు రక్షించుకోగలుగుతారు. కాబట్టి భారతదేశంలో ఈ సెక్స్ ఎడ్యుకేషన్ వల్ల ఒక విధంగా సమాజ నిర్మాణం కూడా ఒక మంచిగా ఉంటుంది. ఈ యొక్క ప్రేమ గీమ అని పిల్లలు వాటి మీద ఆలోచనలు పెట్టకుండా వాళ్ళ పని వాళ్ళు చేసుకొని వాళ్ళు సురక్షితంగా ఉంచుకుంటారు. కానీ ఒకవేళ ఎవరన్నా సరే అట్లనే ఈ మన లైంగిక విద్యలో మనం ఏం చెప్పాలనుకున్నాం? సెక్సువల్ హెరాస్మెంటు, లైంగిక వేధింపుల గురించి
మనం అబ్యూజ్, సో సెక్సువల్ హరాస్మెంట్ అండ్ లైంగిక వేధింపులు, సెక్సువల్ హరాస్మెంట్ అండ్ అబ్యూజ్ గురించి మనం మాట్లాడుకోవాలి. సో వీటిని మనం ఏం చేయాలి అంటే తల్లిదండ్రులకు కానీ లేకపోతే చైల్డ్ హెల్ప్ లైన్ 1098కి కానీ అవసరమైతే మనం పోలీసులకు కూడా మనం బాగా ఇబ్బంది పెడితే పోలీసులకు కూడా ఫిర్యాదు చేయాలి. సో పోలీసులకు కూడా మనం ఫిర్యాదు చేయాలి అనే విషయాల్ని మనం ఈ లైంగిక విద్యలో తెలియజేయాలి. అంటే ఈ పోక్సో యాక్ట్ ఉంటుంది. ఇప్పుడు ఈ పోక్సో యాక్ట్ లాంటిది కూడా కరికులంను బట్టి పిల్లలకి అసలు ఈ చట్టం ఏంటి, ఆ చట్టం లక్ష్యం ఏంటి, లేకపోతే చైల్డ్ రైట్స్ ఉంటాయి, పిల్లలకి ఎలాంటి హక్కులు ఉంటాయి, లేకపోతే ఫండమెంటల్ రైట్స్ ఏంటి, ఇవన్నీ సెక్స్ ఎడ్యుకేషన్లో మానసిక ఆరోగ్యము, శారీరక ఆరోగ్యం, వీటన్నిటి గురించి తెలియజేసే ప్రయత్నం ప్రభుత్వం చేయాలి. అట్లనే మనం ఇక్కడ ఏం చెప్తానంటే మనకి మన ఏజ్ ఆఫ్ కన్సెంట్ గురించి మనం మాట్లాడుకున్నాం కదా. ఏజ్ ఆఫ్ కన్సెంట్ గురించి మనకి ఎక్కువ శాతం రోమియో జూలియట్ క్లాసు అవి అంటారు, కానీ వీటికంటే ముఖ్యంగా మనము ఇవన్నీ మొదలు పెట్టడం కంటే ఈ ప్రజలకంటే మన బాలబాలికలకి ఈ లైంగికంగా ఎలా, అసలు ఈ లైంగిక విద్య అంటే ఏంది, వాళ్ళు అసలు ఎట్లా స్పందనలు, ఎలా మనకి లైంగిక ఆకర్షణ, లైంగిక కోరిక ఎట్లా పుడుతుంది, ఇవన్నీ ఉండాలి వయసుకు తగ్గట్టు. అంటే వాళ్ళ వయసుకు తగ్గట్టు అసలు లైంగిక ఆకర్షణ ఎట్లా మొదలవుతుంది, అసలు మన శరీర నిర్మాణం ఏంది, లేకపోతే ఈ యొక్క మన శరీరాన్ని మనం ఎట్లా కంట్రోల్లో పెట్టుకోవాలి, లేకపోతే ఇప్పుడు లైంగిక ఆకర్షణ లేకపోతే లైంగిక కోరికలు కలిగినప్పుడు వాటిని సహేతుకమైన మార్గాలు, అంటే ఈ యొక్క ఆపోజిట్ జెండర్ అవసరం లేకుండానే ఈ సెక్సువల్ గ్రాటిఫికేషన్, అంటే మనకి సెల్ఫ్ ప్లెజర్, అంటే ఈ యొక్క హస్తప్రయోగమో లేకపోతే ఇంకా ఇతర విధాల్లో ఏ విధంగా, అంటే ఏ విధంగా వీటి నుంచి మనం ఈ సెక్సువల్ థాట్స్, అంటే సెక్సువల్ టెన్షన్ అంటారు ఎక్కువ శాతం. సో మన బాడీలో బిల్డ్ అయ్యే ఈ సెక్సువల్ టెన్షన్ని, అంటే ఈ లైంగిక పరమైన ఒత్తిడిని ఏ విధంగా వదిలించుకోవాలో అనేది కూడా ఈ సెక్స్ ఎడ్యుకేషన్ పాఠాల్లో వయసుకు తగ్గట్టు పిల్లలకు తెలియజేయడం చాలా అవసరం. అట్లనే వాళ్ళ ప్రైవేట్ పార్ట్స్ని ఏ విధంగా క్లీన్గా ఉంచుకోవాలి, వాళ్ళ ప్రైవేట్ పార్ట్స్ని ఏ విధంగా క్లీన్ చేసుకోవాలి, ప్రైవేట్ పార్ట్స్ దగ్గర మనకి ఎక్కువ శాతం అలర్జీస్ అవుతాయి. అండ్ ఈ అలర్జీలు వచ్చినప్పుడు ఏ విధంగా ఎలాంటి ట్యాబ్లెట్స్, ఎలాంటి ఆయింట్మెంట్లు డాక్టర్లకి ఎప్పుడు చూపెట్టుకోవాలి, లేకపోతే ఒకవేళ ఈ చెప్పడంతో పాటు మనము ఈ సెక్సువల్ ఎడ్యుకేషన్లో, ఈ లైంగిక విద్యలో ఈ కాంట్రసెప్టివ్ మెథడ్స్ కూడా పెళ్ళి తర్వాత, సో ఇప్పుడు డిగ్రీ లెవెల్ విద్యార్థి పెళ్ళి చేసుకుంటాడు, కాబట్టి డిగ్రీ లెవెల్ స్థాయిలో కాంట్రసెప్టివ్ మెథడ్స్ గురించి, డిగ్రీ స్థాయిలో పిల్లలకి కాంట్రసెప్టివ్ మెథడ్స్ గురించి డీటెయిల్గా ఐయుడీస్ ఉంటాయి, ఇంట్రాయూటరైన్ డివైజెస్ ఉంటాయి. సో ఎట్లా పిల్లలు కొన్ని రోజులు వాళ్ళు సెక్సువల్ ప్లెజర్ కోసం వాళ్ళు కొన్ని రోజులు పిల్లలు వద్దనుకున్న ఈ యొక్క సెక్సువల్ అంటే ఎస్టీడీస్ పక్కన పెడితే వీటి కోసం ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలనేది, సో ఈ స్థాయికి తగ్గట్టు ఈవెన్ పెళ్ళి చేసుకునే వ్యక్తులకు కూడా ఈ యొక్క లైంగిక విద్య, వాళ్ళకు కూడా లైంగిక విద్య తెలియజేస్తేనే మంచిదని నా అభిప్రాయం. కాబట్టి భారతదేశంలో ఖచ్చితంగా లైంగిక విద్య మీద అవగాహన ఏర్పాటు చేయడం మన బాధ్యత. ఎందుకంటే తల్లిదండ్రులు ఎట్లాగో ఓపెన్ మైండెడ్నెస్ తోటి ఉండరు. తల్లిదండ్రులు అసలు ఇప్పటికీ ఇళ్ళల్లో ఋతుక్రమం గురించి, ఈవెన్ మెన్సురేషన్ గురించి, లేకపోతే మగవాళ్ళు అబ్బాయిలలో జరిగే మార్పుల గురించి కావచ్చు, ఇట్లా ఓపెన్గా ఎవరు డిస్కస్ చేయడానికి ముందుకు రారు. కాబట్టి పాఠశాల స్థాయి నుంచి వాళ్ళు తెలుసుకుంటే సరిపోద్ది. మీరు వాళ్ళు ఫోర్స్ చేయాల్సి, టీచర్ని పెట్టి ఇవన్నీ చేయాల్సిన అవసరం లేదు. ఎందుకంటే వాళ్ళే తెలుసుకుంటారు. వాళ్ళు ఒక పిల్లలకి వాళ్ళు డిస్కస్ చేసుకుని ఏమైనా డౌట్స్ ఉంటే మనకి హెల్త్ కేర్ ప్రొవైడర్ ఉంటారు ప్రతి స్కూల్లో ఉన్న హెల్త్ కేర్ ప్రొవైడర్ ద్వారా వాళ్ళు, లేదా ఇప్పుడు మనకి దగ్గర పట్ల ఉన్న మండల వైద్యాధికారి ద్వారా, వీళ్ళ ద్వారా వాళ్ళ సమస్యలు పరిష్కరించడం. ఇంకొక వ్యక్తి కూడా అవసరం లేదు. ఈ పాఠాలు చెప్పడానికి ఒక ప్రత్యేక టీచర్ కూడా అవసరం లేదు. పిల్లలు తెలుసుకొని వాళ్ళు ఒక మంచి భారతదేశం, అంటే ఎథికల్ కోడ్ ఆఫ్ కండక్ట్, అంటే ఒక మంచి మానవీయ విలువలు ఉన్న సమాజం కావాలంటే, అంటే ఒక విలువలతో కూడిన భారతదేశం నిర్మాణం కావాలంటే
భారతదేశం బాగుపడాలన్నా, లేకపోతే భారతదేశం ఎదుగుదలను మనం చూడాలనుకున్నా ఈ నైతికపరమైన ఎదుగుదల మనకు కనపడట్లే. ఇదొక్క సమస్యే కాదు. ఇప్పుడు నేను ఇదంతా ఎందుకు మాట్లాడుతున్నాను, మైనర్ల సంరక్షణ కోసం మాట్లాడుతున్నాను. ఇది మైనర్ల సంరక్షణ, మైనర్ల యొక్క వ్యక్తిగత స్వేచ్ఛకు సంబంధించిన విషయం కాబట్టి దీని గురించి నేను మాట్లాడుతున్నాను. ఇట్లనే భారతదేశంలో బోల్డ్ అన్ని సమస్యలు ఉన్నాయి. ఈ సెక్స్ ఎడ్యుకేషన్, ఈ లైంగిక విద్య అనేది అందియకపోవడం అనేది ఒక సామాజిక రుగ్మత లాంటిది. సో ఈ సామాజిక రుగ్మత గురించి నేను ఈరోజు మాట్లాడుతాను. అట్లనే భారతదేశం బోల్డ్ అన్ని సామాజిక రుగ్మతలు ఉన్నాయి. అవినీతి ఉన్నది, ఇంకోటి చాలా చాలా విధాలమైన సామాజిక రుగ్మతలు ఉన్నప్పటికీ ప్రస్తుతం ముఖ్యంగా నేను ఈ 2-3 రోజుల్లో గమనించిన దాని ప్రకారం ఏంటంటే, చాలామంది పోక్సో యాక్ట్ తీసేయాలి, అది ఇది ఎందుకు అది ఇది అని అంటుంటే, చట్టం అనేది సో ప్రభుత్వంకి ఏం కావాలి, ఏజ్ ఆఫ్ ప్రొటెక్షన్. సో ప్రభుత్వం ఏమంటుంది, 18 సంవత్సరాలు ఏజ్ ఆఫ్ ప్రొటెక్షన్ అంటుంది. ఇండివిజువల్స్ దాన్ని ఏమంటున్నారు, ఏజ్ ఆఫ్ కన్సెంట్ అంటున్నారు. సో ఏజ్ ఆఫ్ ప్రొటెక్షన్ వేరు, ఏజ్ ఆఫ్ కన్సెంట్. సో మీరు చూసే కోణం బట్టి మారొచ్చు, కానీ మైనర్ల రక్షణ కోసం ప్రభుత్వం కట్టుబడి ఉండాలి. రెండోది, మీరు అంటున్నట్టు ఒకవేళ కన్సెన్సువల్ రిలేషన్షిప్ నేను వ్యతిరేకిని. వ్యక్తిగతంగా బాలికల మధ్య, ముఖ్యంగా మైనర్ల మధ్య, లేకపోతే మేజర్లు కావచ్చు, మైనర్లు కావచ్చు, ప్రీమారిటల్ సెక్స్కి వ్యక్తిగతంగా నేను వ్యతిరేకిని. సో వ్యక్తిగతంగా నేను వ్యతిరేకిని అయినప్పటికీ ఒకవేళ కన్సెన్సువల్ రిలేషన్, సమ్మతితో కూడిన సంబంధాలు వాళ్ళు పెట్టుకుంటే, ఇంకో చట్టము అంటే ఈ పోక్సో చట్టాన్ని నిర్వీర్యం చేయకుండా, అంటే రోమియో జూలియట్ క్లాజ్ లాంటివి దీంట్లో పెట్టకుండా సపరేట్ ఇంకో చట్టం. సో ఎలా అంటే ప్రొటెక్షన్, వీళ్ళు హక్కులు అడుగుతున్నారు కదా, మాకు సమ్మతితో మేము ఇట్లా శృంగారం చేసుకున్నాం, మీరెందుకు మా మధ్య వస్తున్నారని మీరు హక్కులు అడిగినప్పుడు, వీళ్ళ కోసం ప్రత్యేకంగా ప్రొటెక్షన్ ఆఫ్ అడోల్సెంట్ రైట్స్ యాక్ట్ పాస్ చేసి, ఈ ప్రొటెక్షన్ ఆఫ్ అడోల్సెంట్ రైట్స్ పాస్ చేసి అది ఎక్కువ కూడా అవసరం లేదు. దాంట్లో మనకి 2 టెస్ట్ ఉండాలి. ఒకటి ఏంటంటే, ఇక్కడ సెక్సువల్ ప్రిడేషన్ లేదు అంటే ఫస్ట్ ఏంది, ఇక్కడ సెక్సువల్ ప్రిడేషన్ లేదంటే ఏంది, ఇక్కడ మోసం లేదు, ఈ లైంగిక దోపిడీ జరగలేదు. వీళ్ళు ఇక్కడ ఏం జరిగింది అంటే, దిస్ రిలేషన్షిప్స్ ఆర్ సేమ్ ఏజ్ అయి ఉండాలి. సో ఈ కొత్త యాక్ట్లో ప్రొటెక్షన్ ఆఫ్ అడోల్సెన్స్ అటానమీ లేదా ప్రొటెక్షన్ ఆఫ్ అడోల్సెన్స్ రైట్స్ ప్రైవసీ లేదా ప్రొటెక్షన్ ఆఫ్ అడోల్సెంట్ ప్రైవసీ అనుకున్నా, దీంట్లో మనకి ఏం ఉండాలి, సేమ్ ఏజ్ క్లాస్ ఉండాలి. క్లోజ్ ఏజ్, దగ్గర ఏజ్ ఎగ్జంప్షన్ ఒకటి పెట్టుకోండి అవసరమైతే. దీంట్లో ఎక్కువ శాతం దగ్గర ఏజ్ ఎగ్జంప్షన్ ఏంటంటే, పార్ట్నర్కి అంటే ఈ కన్సెన్సువల్ రిలేషన్షిప్ ఒకవేళ మైనర్లు ఉన్నా వాళ్ళిద్దరి మధ్య ఏజ్ డిఫరెన్స్ 2 కంటే 2 సంవత్సరాలు మించొద్దు. ఇద్దరి మధ్య 2 సంవత్సరాల వయసు మించొద్దు అనేది శ్రేయస్కరం. రెండోది, ఈ రోమియో జూలియట్ క్లాస్లో ఇదే రోమియో జూలియట్ క్లాస్ని దీంట్లో పెట్టుకోండి. రెండోది, ఎందుకంటే ఎక్కువ శాతం ఈ క్యాజువల్గా ఈ ఏజ్ రిలేషన్షిప్స్ చెప్పినా కదా, ఈ సహజ ఆకర్షణల వల్లనో లేకపోతే ఇంకో విధమైన కారణాల వల్లనో ఏం జరుగుతుంది అంటే, టు అవాయిడ్ ద క్రిమినలైజేషన్. సో ఈ నేరాలుగా చూడకుండా, వీటిని నేరాలుగా చూడకుండా, ఈ కన్సెన్సువల్ అండ్ నాన్ ఎక్స్ప్లాయిటేటివ్ యాక్టివిటీ అంటే కన్సెన్సువల్ అండ్ నాన్ ఎక్స్ప్లాయిటేటివ్ సెక్స్ అంటే ఇద్దరు సమ్మతితో కూడిన, అంగీకారంతో కూడిన శృంగారం. దీంట్లో ఒక విధంగా ప్రేమ అనే భావన ఉంటే, అంటే నేను ప్రేమ అనే భావన లేకపోతే ఇద్దరు ఒకరినొకరు గౌరవించుకొనే దీనిలో శృంగారంలో పాల్గొంటే, ఒకరి మధ్య ఒకరు గౌరవంతో కూడిన శృంగారంలో పాల్గొన్నప్పుడు, వాళ్ళ హక్కులు వాళ్ళు తెలుసుకొని, లేకపోతే వాళ్ళకి తెలుసు ఈ రిస్కులు లాభ నష్టాలు తెలిసే దాంట్లో వాళ్ళు పాల్గొంటే, ఒక నాన్ ఎక్స్ప్లాయిటేటివ్ వేలో, అంటే ఎటువంటి దోపిడీ లేకుండా డబ్బులు కానీ లేకపోతే ఎటువంటి ఆశకు ప్రలోభాలకు లొంగకుండా ఇద్దరు వ్యక్తిగత సమ్మతితోటి, అంటే సంపూర్ణ అవగాహనతోటి, శృంగారం మీద సంపూర్ణ అవగాహనతోటి వాళ్ళు ఎప్పుడైతే చేసుకున్నామని, అంటే దానికి ఈ యొక్క చట్టంలో ఏమి ఇన్వాల్వ్ చేయాలని చెప్పిన నేను, సెక్సువల్ గ్రూమింగ్ అనేది ఉండకూడదు. సో ఈ 2 క్లాసులతో సెక్సువల్ గ్రూమింగ్ ఉండకుండా పెడితే, నిజంగా పోక్సో చట్టం ఒకవేళ తప్పుడు పోక్సో చట్టాలు నమోదైనా కానీ వీళ్ళు ఎవరైతే బాధితులు ఉంటారో, సో ఒకవేళ బాధితులు అనేవాళ్ళు మన ఈ ప్రొటెక్షన్ ఆఫ్ అడల్ట్స్ రైట్స్ యాక్ట్ కింద మేము ఆ చట్టం ఇది మా మీద నమోదు చేసిన కేసు తప్పుడుది అని బయటపడే మార్గం, ఆ విధంగా ఇంకో చట్టాన్ని తీసుకురావాలి. కానీ అదే పోక్సో యాక్ట్ని మనం ఎప్పుడైతే సవరణలు చేసినాం అనుకోండి, పోక్సో యాక్ట్ని సవరణ చేసి మన భారతదేశం గురించి మీకు తెలిసిందే,
చాలా దుర్వినియోగం అవుతుంది. చాలా దుర్వినియోగం చేసే చట్టాన్ని వాడుకునే వాళ్ళకంటే మన భారతదేశంలో దుర్వినియోగం చేసే వ్యక్తులే ఎక్కువ ఉన్నారు. కాబట్టి చాలా ఆచితూచి ప్రభుత్వం అడుగులేయాలనేసి నా అభిప్రాయం.